హైదరాబాద్ రామంతపూర్ లో మరోసారి గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. రామంతపూర్ గాంధీనగర్ లో భారీగా గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫిరోజ్ జైనా అనే వ్యక్తి అరెస్టు చేసి 34 కిలోల గంజాయి చాక్లెట్ పట్టుకున్నారు. గాంధీనగర్ లో కిరాణా షాప్ నడుపుతున్న ఫిరోజ్ జైనా ఉప్పల్ పారిశ్రామిక వాడ పరిసర ప్రాంతాలలో చాక్లెట్లు అమ్ముతున్నాడు. రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అధికారులు ఫిరోజ్ జైనా కిరాణా షాప్ లోను ఇంటిపైన తనిఖీలు చేయగా 34 కిలోల గంజాయి చాక్లెట్లు పట్టుపడ్డాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఎస్ వంశీ, మనం ఇక్కడ చూసినట్లయితే ఏదైతే గంజాయి భారీ మొత్తంలో గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీస్ అధికారులు పూర్తి వివరాలు అయితే ఇలా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఫిరోజ్ జైనా అనే వ్యక్తి గత కొద్ది కాలంగా కూడా ఉప్పల్ పారిశ్రామిక వాడలో భారీ మొత్తంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్టు గుర్తించారు. ఒడిశా నుండి చాక్లెట్లను తీసుకొని వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నాడు, ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్ముతున్నాడు. గాంధీనగర్లో తను ఒక కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రతి ఒక్క ప్రాంతంలోని రకరకాల అంటే ఏదైతే ఉప్పల్ పారిశ్రామిక వాడలోని ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ఈ గంజాయి చాక్లెట్లు అనేవి సరఫరా చేస్తున్నట్టు కూడా గుర్తించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత పోలీస్ అధికారులు అయితే తన ఫిరోజ్ ఇంటితో పాటు తన గాంధీనగర్లో ఉన్న తన కిరాణా షాప్ను కూడా తనిఖీలు చేయగా 34 కిలోల చాక్లెట్లు వెలుగులోకి వచ్చాయి. ఈ గంజాయి చాక్లెట్లు మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటనే విషయంపై కూడా అధికారులు అయితే దర్యాప్తు చేశారు. మొత్తంగా ఈ చాక్లెట్లన్నీ కూడా ఒడిశా నుండి తీసుకొని వచ్చాను, అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇక్కడ చాక్లెట్లు అయితే విక్రయిస్తున్నానంటూ కూడా పూర్తి సమాచారం అయితే వెల్లవెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ చాక్లెట్లన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది కాలంగా కూడా గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు డైరెక్టర్ ఆఫ్ డిఆర్ఏ అధికారులు. మరి అందులో భాగంగా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్లు దొరకడం కావచ్చు. గతంలో చిన్నపిల్లలకి గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు ఒక టీచర్ ఇచ్చిన సమాచారం బేస్ చేసుకొని గంజాయి చాక్లెట్ సప్లై చేస్తున్న ఒక షాప్ లో ప్రధానంగా విచారించగా గంజాయి చాక్లెట్లు భారీ మొత్తంలో ఇక్కడ అమ్ముతున్నట్టుగా గుర్తించి అక్కడ ఆ స్కూల్ ఎదురుగా ఉన్న షాప్ ని మొత్తంగా సీజ్ చేయడంతో పాటు తనను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మరి అలాంటి ఘటనే మరో ఘటన ఇక్కడ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఘటన ఈ ఉప్పల్ పారిశ్రామిక వాడలో చోటు చేసుకుంది. గాంధీనగర్ లో తను కిరాణా షాప్ పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్న విషయం వెలుగులోకి రావడంతో టాస్క్ ఫోర్స్ అధికారులు సీరియస్ గా దీనిపై కసరత్తులు చేశారు. దానిలో భాగంగానే రెండు ప్రాంతాల్లో వాళ్ళు చర్చలు నిర్వహించగా 34 కిలోల గంజాయి చాక్లెట్లు అనేవి అధికారులు అయితే గుర్తించారు. మరి వాటిని అన్నింటినీ కూడా సీజ్ చేయడంతో పాటు ఫిరోజ్ జైనా అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇంకా ఎవరెవరి దగ్గర ఈ చాక్లెట్లు ఉన్నాయి ఏంటనే విషయంపై కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గంజాయి చాక్లెట్ల తయారీపై పెద్ద ఎత్తున కార్యాచరణ జరుగుతుంది అనే సమాచారంతో ఈ ఫిరోజ్ ఖాన్ని అరెస్ట్ చేయడంతో వివరాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. పూర్తి వివరాలు సేకరించే విధంగా ప్రణాళికలు చేస్తున్నామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరోపక్క ఎక్కడెక్కడ నుంచి చాక్లెట్లు తీసుకుని వస్తున్నారు, దీనికి క్రీమ్ పిన్ ఎవరు ఈ చాక్లెట్లు తయారు చేస్తున్నారు ఏంటనే విషయంపై కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు అధికారులు. వంశీ, రైట్, థ్యాంక్ యూ కిరణ్.